ఈ వీడియోలో నిధి వెబ్సైట్ నందు ఏపీజేఎల్ఐకి సంబంధించి వచ్చినటువంటి స్వల్ప మార్పులని పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాక మీకు ఈ యొక్క వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నేను చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాక మీకు తెలిసినటువంటి వారికి కూడా ఈ యొక్క లింక్ని షేర్ చేయగలరు. మీకున్నటువంటి డౌట్స్ ఏవైనా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మొదటగా నిధి సైట్ని ఓపెన్ చేయడానికి గూగుల్ క్రోమ్ నందు nidhi.apcfss.in అనేటువంటి లింక్ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ లాగిన్ దగ్గర మన యొక్క CFMS ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మన దగ్గర CFMS ఐడి ఉన్న పాస్వర్డ్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫర్గాట్ పాస్వర్డ్ని మనం క్లిక్ చేసుకొని ఇక్కడ మన యొక్క CFMS ఐడి ఇస్తే ఆటోమేటిక్గా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ రావడం జరుగుతుంది. అప్పుడు ఆ పాస్వర్డ్ ద్వారా CFMS ఐడితో మనము లాగిన్ కావచ్చు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ APGLI అనేటువంటి ట్యాబ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 4 రకాల ఆప్షన్స్ మనకు ఓపెన్ అవుతాయి. వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్ ప్రపోజల్ 1, లోన్ అప్లికేషన్, APGLI పాలసీ డీటెయిల్స్, గుడ్ హెల్త్ సర్టిఫికేట్ ఫర్ APGLI పాలసీ. అంటే గతంలో మనకు ఓన్లీ APGLI పాలసీ డీటెయిల్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మరో 3 రకాల ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. అందులో మొదటిది వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్. అంటే ఒకవేళ మనము స్లాబ్ ప్రకారం కాకుండా నిర్ణయించబడినటువంటి స్లాబ్ ప్రకారం కాకుండా మనము వాలంటీర్గా మన యొక్క ప్రీమియంని ఎన్హాన్స్ చేసుకొని ఉంటే దాన్ని ఏ విధంగా మనము అప్లై చేయాలనేది ఒక ఆప్షన్ మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో మళ్ళీ మనకు 3 ఆప్షన్లు ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్. అయితే ఇందులో ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ మాత్రమే పనిచేస్తుంది. నేను వీడియో చేసే సమయానికి నామినేషన్ డీటెయిల్స్ కానీ ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ బటన్ కానీ పనిచేయట్లేదు. ప్రస్తుతానికి బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ మన యొక్క పాలసీ నెంబరు, మన ఉద్యోగి గుర్తింపు సంఖ్య, తర్వాత ఉద్యోగి పేరు, తర్వాత ఫాదర్స్ నేము, జెండరు, డిజిగ్నేషను, మార్డర్ స్టేటస్, తర్వాత మన యొక్క బేసిక్ పే, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ క్యాడర్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్, రకరకాల పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపడం జరుగుతుంది. అదేవిధంగా దాని కింద డీటెయిల్స్ ఆఫ్ పాలసీ కింద మన యొక్క పాలసీలు ఎన్ని ఉన్నాయి, సఫిక్స్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత మనకి ఏజ్లో ఎంటర్ అయింది, తర్వాత డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ ఎప్పుడు, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడు, ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఇక్కడ చూపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది. సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది బిలో హెల్త్ డీటెయిల్స్ ఎంటైల్స్ సివియర్ డిసిప్లినరీ యాక్షన్. ఒకవేళ మనం ఇస్తున్నటువంటి వివరాల్లో ఎలాంటి కరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి మనకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ RUN గుడ్ హెల్త్. మనకు గతంలో APGLI మనం అప్లై చేసేటప్పుడు మన యొక్క మాన్యువల్ కాపీలో ఏ విధంగా ఉందో హార్డ్ కాపీలో, అదేవిధంగా ఇందులో కూడా మనకు మన యొక్క హెల్త్ వివరాలు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనము సెలెక్ట్ చేసినప్పుడు SRనో ఇవ్వాలి. ఇక్కడ SN ఇచ్చినప్పుడు మళ్ళీ మనకు ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా వ్యాధితో బాధపడ్డారా, ఇక్కడ కూడా మనకు ఒకవేళ ఆప్షన్ ఉంటే అది చూసుకుంటాం, లేదంటే నోన్ ఇచ్చేస్తాము. ఆర్ యూ ఫిజికలీ ఛాలెంజర్, ఇక్కడ ఆటోమేటిక్గా నోన్ వచ్చేస్తుంది. హ్యావ్ యూ అవైల్డ్ మెడికల్ లీవ్ ఫర్ మోర్ దెన్ 10 days. మీరు ఈ మధ్య కాలంలో ఒక 10 daysకి మించి మీరేమైనా మెడికల్ లీవ్స్ వాడుకున్నారా, ఇక్కడ లేదని క్లిక్ చేస్తాము. ఆ తర్వాత మన యొక్క బేసిక్ పే కానీ స్లాబ్ రేట్స్ కానీ అదేవిధంగా అయితే మనకు ఉన్నటువంటి బేసిక్ పేకి 54,060 రూపాయలు ఉన్నటువంటి ఒక ఎంప్లాయీకి స్లాబ్ రేటు కేవలం 1,800 రూపాయలు మాత్రమే. అయితే ఒకవేళ మనము ఎన్హాన్స్మెంట్ మనము వాలంటరీగా మనం పెంచుకున్నప్పుడు 15% ఆఫ్ బేసిక్ పేలో మనం పెంచుకుంటాం. అయితే దాని 15% వచ్చేసి 8,109 రూపాయలు. అయితే ఇప్పటి వరకు ఆల్రెడీ
ఆ ఎంప్లాయీ చెల్లిస్తున్నటువంటి అమౌంట్ వచ్చేసి 7,468 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే పాలసీని పెంచుకోవడానికి ఇంకా ఎంత మనకు గరిష్టంగా అర్హత ఉంది అంటే 641 రూపీస్ మనం ఇంకా పెంచుకోవచ్చు. అంటే టోటల్గా మనకున్నటువంటి బేసిక్ పే 54060, దీనికి వచ్చేసి మనకు 15% ఉన్నప్పుడు 8109 అవుతుంది. అయితే మనకున్నటువంటి స్లాబ్ రేట్ ప్రకారం కేవలం 1800 రూపాయలు మాత్రమే ఉండాలి. అయితే ఈ ఎంప్లాయీ ఆల్రెడీ 7468 రూపీస్ మనకు బాండ్ జనరేట్ అయ్యింది కాబట్టి ఇక 641 రూపీస్కి మాత్రమే ఇతనికి ఎలిజిబిలిటీ ఉంది, అది మాత్రం ఇక్కడ చూపిస్తుంది. అయితే ఒకవేళ మనము ఈ 641 రూపీస్లో ఎంతైనా మనము పెంచుకోవచ్చు. ఇక్కడ మనం ఒకవేళ అమౌంట్ ఎంటర్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ద ప్రపోజ్డ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రీమియం ఈజ్ అబౌవ్ 8% ఆఫ్ బేసిక్ పే. ద పాలసీ హోల్డర్స్ అఫ్లిక్టెడ్ విత్ క్రోనిక్ సెరెబ్రల్ కార్డియక్ సమ్, అంటే ఇవన్నీ డిసీజెస్ కూడా మనకు చూపిస్తుంది. అంటే 8% కంటే ఎక్కువ మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వ్యాధులు ఉన్నవారు గుడ్ హెల్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓకే క్లిక్ చేసి మనం ఎంత అమౌంట్ ఏదో మనం పెంచుకుంటున్నామో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఈ ఎంప్లాయీ వచ్చేసి 632 రూపీస్ పెంచుకోవడం జరిగింది కాబట్టి 630 రూపీస్ ఇక్కడ ఇవ్వాలి. ఇవ్వడం మాత్రమే కాక ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ ద హెల్త్ సర్టిఫికేట్, ఇక్కడ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూ, మనకు ఎప్పుడు డేట్ ఆఫ్ హెల్త్ సర్టిఫికేట్ మనకు ఇష్యూ అయింది అంటే మనం హెల్త్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర ఆ యొక్క డాక్యుమెంట్ని మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు దీని యొక్క సైజ్ వచ్చేసి 1 MB కంటే మించి ఉండకూడదు. 1 MB లోపే మనము ఈ యొక్క గుడ్ హెల్త్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. అంటే గతంలో కూడా మనం మాన్యువల్గా మనం ఏపీజీఎల్ఐ కార్యాలయానికి మనము ప్రపోజల్ పంపినప్పుడు ఖచ్చితంగా 8% కంటే ఎక్కువగా మనం వాలంటీర్గా మనం ప్రీమియం ఎన్హాన్స్ చేసుకుంటే తప్పనిసరిగా మనం వారికి గుడ్ హెల్త్ సర్టిఫికేట్, నాన్ అవైలమెంట్ మెడికల్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకి SR కాపీలు మనం జత చేసి ఇచ్చేవాళ్ళము. అయితే ఇక్కడ మాత్రం మనకు కేవలం గుడ్ హెల్త్ సర్టిఫికేట్ మాత్రం అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మనం దాన్ని చూస్ చేసుకుని కింద ఉన్నటువంటి సేవ్ అండ్ నెక్స్ట్ మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర గుడ్ హెల్త్ సర్టిఫికేట్ను అంటే అసిస్టెంట్ సివిల్ సర్జన్ కానీ సివిల్ సర్జన్తో కానీ మనము సంతకం చేయించుకొని ఇక్కడ మనము అప్లోడ్ చేసుకోవాలి. అయితే టోటల్గా ఎంప్లాయీ యొక్క ప్రీమియం వచ్చేసి 8,100 రూపాయలు, అంటే ఆల్రెడీ 7468 రూపీస్కి మనకు బాండ్స్ ఉన్నాయి. ఇక మిగిలిన 632 రూపీస్కి మనము ఎన్హాన్స్ చేసుకున్నాం కాబట్టి టోటల్ అమౌంట్ 8,100 రూపాయలు. అయితే అతనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 8,109 రూపాయలు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అతను 8,100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క ప్రీమియం ఎన్హాన్స్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చారు గమనిక, పై ఉద్యోగ వివరాల్లో ఏమైనా సవరణలు ఉన్నట్లయితే అవసరమైతే ఈఎస్ ద్వారా మనం మార్పులు చేసి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్కి DDO గారికి మనం పొందాలి, ధృవీకరణ పొందాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మనము కింద ఉన్నటువంటి సేవ్ అండ్ నెక్స్ట్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. అంటే నేను వీడియో చేసే సమయానికి ఈ విధమైనటువంటి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ సైలెంట్లీ రోల్ బ్యాక్ బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ మార్క్డ్ యాజ్ రోల్ బ్యాక్ ఓన్లీ, అంటే ఈ విధంగా మనకు ఒక రకమైనటువంటి ఎర్రర్ రావడం జరుగుతుంది. అంటే ఈ ఏపీజీఎల్ఐ సైట్ నందు వస్తున్నటువంటి రకరకాల అప్డేట్స్ మనం గమనిస్తూ ఉంటే మనం నెక్స్ట్ ఏం చేయాలని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనకు బేసిక్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా మన యొక్క గుడ్ హెల్త్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నామినీ డీటెయిల్స్ దగ్గర కానీ ప్రీవ్యూ అండ్ కన్ఫర్మ్ దగ్గర ఆప్షన్స్ మాత్రం ఇక్కడ పనిచేయట్లేదు. అంటే కేవలం ఇక్కడ వాలంటరీ ఎన్హాన్స్మెంట్ పాలసీలో బేసిక్ డీటెయిల్స్ మాత్రమే మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది, గమనించగలరు. ఇక రెండో ఆప్షన్ వచ్చేసి లోన్ అప్లికేషన్. ఈ లోన్ అప్లికేషన్లో మనకి ఏమైనా ప్రీవియస్ లోన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. మన యొక్క CFMSID పేరు, తర్వాత మన యొక్క జెండరు, మన యొక్క పే స్కేల్, ఇప్పటి వరకు మనకి ఎంత అమౌంట్ రిడక్షన్ ఉంది అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మన అకౌంట్ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ పాలసీ, ఇక్కడ మన యొక్క డీటెయిల్స్, పాలసీ యొక్క డీటెయిల్స్ సఫిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాము. అయితే ఇక్కడ ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు. అంటే ఈ యొక్క ఎంప్లాయీ 2 సార్లు లోన్ తీసుకున్నారు, అందులో ఒకటి క్లోజ్ అయిపోయింది, ఒకటి ఆన్గోయింగ్లో ఉంది. కాబట్టి అది కూడా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకున్నారు, మంత్లీ రికవరీ ఎంత మొత్తం కూడా ఇక్కడ మనకు
చూపించడం జరుగుతుంది. వీటిని కావాలంటే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మనకి పీడిఎఫ్లో ఇది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మన పాలసీ వివరాలు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏపీజేఎల్ఐ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ కింద ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తే ప్లీజ్ చెక్ క్రెడిట్స్ పాలసీ అకౌంట్ వ్యూ, ఇది మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క చూసుకోవచ్చు పాలసీ హోల్డర్ నేమ్, పాలసీ నంబర్, అదేవిధంగా పాలసీ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఏ విధంగానైతే అంటే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఎంత అమౌంట్ ఇక్కడ జమ అయింది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద మన యొక్క టోటల్ అమౌంట్ ఎంత. ఇది గతంలో మన ఫస్ట్ ఏపీజేఎల్ఐకి సంబంధించి నిధి పోర్టల్లో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ రోజుల్లో మనకి ఈ ఆప్షన్ మనకి ఇచ్చేది. బైఫర్కేషన్ డీటెయిల్స్ గతంలో మనకి ఇచ్చారు, మళ్ళీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సఫిక్స్ బైఫర్కేషన్ డీటెయిల్స్ ఎక్సెస్ అమౌంట్ అంటే ఆ బాండ్కి సంబంధించి ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ఉందా అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం వచ్చేసి బైఫర్కేషన్ డీటెయిల్స్ 4,04,000 రూపాయలు ఉంది. ఎక్సెస్ అమౌంట్ వచ్చేసి 15,704 రూపాయలు ఉంది. టోటల్ అమౌంట్ 4,40,000 ఉంది. అంటే ఈ యొక్క అమౌంట్ ఇక్కడ మనం టాలీ అవుతుంది చెక్ చేసుకోవచ్చు. అంటే బైఫర్కేషన్ డీటెయిల్స్లో ఆ బాండ్కి సంబంధించి ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క వివరాలు మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత పక్కనే ఉన్నటువంటి షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ఇది కూడా మన గతంలో ఆప్షన్ మనకు ఉండింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ గతంలో మనకు ఎవ్రీ మంత్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏ మంత్ మనకు ఎంత అమౌంట్ మనకు యాడ్ ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. అంటే నిన్నటి వరకు లేదా ఇందాకటి వరకు కేవలం మనకు ఫైనాన్షియల్ ఇయర్ వారీగా ఆ ఇయర్లో ఎంత అమౌంట్ మనకు జమ అయిందో మనకు చూపించేది. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనకి ఎంత అమౌంట్ జమ అయింది ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 2013లో. ఇక్కడ మంత్స్ అన్నప్పుడు 3 అంటే కనుక మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై ఎట్లా మనం భావించాలి. ఆ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఇక్కడ పేజ్ వైజ్గా ఉంటాయి. ఇక్కడ ప్రీవియస్ అని ఉంటుంది, నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మనం నెంబర్ 2 క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి 2016-17 ఉన్నటువంటి పీరియడ్లో, తర్వాత చివరికి వచ్చేసి 2024. ఇక్కడ 2024 సంబంధించి మనకు ఏపీజేఎల్ఐ వెబ్సైట్లో కేవలము ఆగస్టు 2023 వరకు మాత్రమే అప్డేట్ అయి ఉన్నాయి. అదే నిధి పోర్టల్లో మనకు ఇక్కడ చూడండి 2024 జనవరి వరకు మనకు అప్డేట్ కావడం జరిగింది. అంటే అక్కడ ఏపీజేఎల్ఐ సైట్లో ఇక మనకు అప్డేట్స్ ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఏది ఉన్నా కూడా నిధి పోర్టల్లోనే మన యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 2024 జనవరి వరకు మన యొక్క పాలసీ ప్రీమియం అనేది ఇక్కడ మనకు అప్డేట్ కావడం జరిగింది. ఇది మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ మనము నెలవారీ సబ్స్క్రిప్షన్స్ మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర మనం ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చి కూడా మనం మన యొక్క డేటాను తెలుసుకోవచ్చు. ఇక తర్వాత చివరిది వచ్చేసి ఎంప్లాయీ క్వేరీ ఫామ్. ఇందులో మనకి ఎలాంటి ఏవైనా మనం సబ్మిట్ చేసి ఉంటే రిక్వెస్ట్లో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గతంలో మనకు ఫస్ట్ మనకు ఏపీజేఎల్ఐ సైట్ గురించి నిధి వెబ్సైట్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ఆప్షన్స్ చూపించారు. ఇక్కడ మనకి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూ దగ్గర 3 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి మిస్సింగ్ క్రెడిట్స్, నెక్స్ట్ పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్, 3 అదర్స్. అంటే మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించి మన దగ్గర ఏమైనా కరెక్షన్స్ కనుక ఉంటే అప్పుడు మనం ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ దగ్గర ఫస్ట్ మంత్ అండ్ ఇయర్ ఇస్తాము. అదేవిధంగా ఎంత అమౌంట్ మనకు మిస్ అయిందో అక్కడ ఎంటర్ చేస్తాము. టోకన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా షెడ్యూల్ కాపీ అటెస్టెడ్ బై ఎస్టీఓ, అంటే డీడీఓ కాదు ఎస్టీఓ గారి ద్వారా ఆ షెడ్యూల్ కాపీ పైన మనము సంతకం చేయించి ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎన్ని మనకు నెలలు మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్, ఇందులో కూడా మనకి వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే ఇక్కడ మనం వాటిని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డిసిఆర్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, తర్వాత సఫిక్స్ ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎఫ్ఆ ఎంటర్ చేస్తాము. టు బి కరెక్టెడ్ ఏం తప్పు ఉంది ఇక్కడ మనము ఏ డేట్ ఉండాలి ఇక్కడ ఎంటర్ చేస్తాము. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు సెకండ్ ఆప్షన్. థర్డ్ వన్ వచ్చేసి అదర్స్ కింద వచ్చేసి డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి ఇష్యూని ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడగడం లేదు. అంటే ఈ విధంగా మనకు రీసెంట్గా అంటే ఇందాక వచ్చినటువంటి ఈరోజు వచ్చినటువంటి మార్పులు ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోన్ ఎలిజిబిలిటీ కూడా మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు. చెక్ లోన్ ఎలిజిబిలిటీ అన్నాడు. అయితే ఇక్కడ ఇందాక వచ్చినటువంటి ఎర్రర్ వస్తుంది, ట్రాన్సాక్షన్ సైలెంట్లీ రోల్డ్ బ్యాక్
బికాస్ ఇట్ హ్యాస్ బీన్ మార్క్డ్ యాజ్ రోల్ బ్యాక్ ఓన్లీ. అంటే ఈ విధంగా మనకు ఎర్రర్స్ కూడా కొన్ని రావడం జరుగుతుంది. ఇక మూడో ఆప్షన్ మనకు తెలిసిందే, ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్. మనం రెగ్యులర్గా దీన్ని చెక్ చేసుకుంటూనే ఉన్నాము, ఆ వివరాలను ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ పాలసీ బాండ్ అనేది మనం డౌన్లోడ్ చేస్తే ఇప్పటికి కూడా అది ఇంకా ఎర్రర్ వస్తూనే ఉంది. ఎందుకంటే మనకు పాలసీ డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసినా కూడా ద డాక్యుమెంట్ కాంట్ బి ఓపెన్ బికాజ్ ఇట్ ఈస్ కరప్టెడ్ ఆర్ డ్యామేజ్ అని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అప్డేట్స్ అయితే ఈ పర్టికులర్గా దీంట్లో ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు, పాత అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి, పాత వివరాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ పాలసీ డీటెయిల్స్లో ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. ఇక నాలుగో ఆప్షన్ వచ్చేసి గుడ్ హెల్త్ సర్టిఫికేట్ ఫర్ ఏపీజీఎల్ఐ పాలసీ. ఇక్కడ మనము ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ పెండింగ్ ఫైల్స్ ఏమైనా మనం యొక్క అప్లై చేసి ఉంటే, మన ఫైల్స్ పెండింగ్లో ఉన్నా, లేదా అప్రూవ్ అయినా, లేదా రిజెక్ట్ అయినా కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఏపీజీఎల్ఐకి సంబంధించి మనకు ఏదైతే ఏపీజీఎల్ఐ కార్యాలయం వారు ఏప్రిల్ 30, 2024 లోపు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ ఏవైనా ఉంటే, కరెక్షన్స్ కనుక ఉంటే మీరు వాటిని కరెక్ట్ చేసుకొని ఏప్రిల్ 30 లోపు డైరెక్టర్ dir.cell_apgli@gov.in అనేటువంటి మెయిల్కి పంపమని చెప్పి ఉన్నారు. కాబట్టి అప్పట్లోగా కొన్ని అప్డేట్స్ ఇంకా వస్తూ ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్గా వీటిని మనం చెక్ చేసుకుంటూ మనకు అవసరమైనటువంటివి కరెక్షన్స్ కనుక ఉంటే మనం చేసుకుంటే మనకు నెక్స్ట్ మే 1 నుంచి వచ్చేటువంటి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అన్ని కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం వాటిని అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏపీజీఎల్ఐకి సంబంధించి నిధి పోర్టల్లో వచ్చినటువంటి ఆప్షన్స్ని చెక్ చేసుకోవచ్చు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.